దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 17th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 30వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 30 and verse 1. యెహోవా, నా శత్రువులను నా విషయమే సంతోషపడనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ శత్రువులను నీ విషయమై సంతోషింపనీయడు. నీ శత్రువులు ఎవరు? నీ జీవితంలో నువ్వు వెళుతున్న పరిస్థితి. నీ శత్రువులు ఎవరు? నీ జీవితంలో నీకున్న పోరాడుతున్న అనారోగ్యం. నీ శత్రువులు ఎవరు? నీ జీవితంలో నువ్వు పోరాడుతున్న అన్యాయము. నీకు విరోధంగా రూపింపబడిన పరిస్థితులతో నువ్వు పోరాడుతున్నావు గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది వారు మనుషులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, దేవుడు అంటున్నాడు వారిని సంతోషపడనీయడు. అంటే అర్థం ఏంటండి? దేవుడు నీవున్న పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటాడు, నిన్ను లేవనిస్తాడు. ఇక్కడ రాయబడింది, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనలను ఉద్ధరించే దేవుడు, పైకి లేపే దేవుడు. Let me read this in English. I will extol thee, O Lord, for thou hast lifted me up and hast not made my foes to rejoice over me. Thou hast lifted me up. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలను ఉద్ధరించే దేవుడు, మనల్ని లిఫ్ట్ చేసే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితులు నువ్వు పడి ఉన్నావో, ఎటువంటి ఊబిలో నీవు ఉన్నావేమో, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను పైకి లేపుతున్నాడు. మేబీ యూఆర్ గోయింగ్ త్రూ అ ఫ్యామిలీ క్రైసిస్. కుటుంబ సమస్య కూడా వెళ్తున్నావు, అప్పు బాధల్లో ఉన్నావు, లోన్స్లో ఉన్నావు. ఈరోజు దేవుడు నేను ఉద్ధరించే దేవుడు. నీ లోన్స్ నీ మీద సంతోషపడనివ్వడు అయినా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ నీకు విరోధంగా ప్రతికూలమైన వాతావరణంలో ఎవరైనా సృష్టించారేమో, దేవుడు చెప్తున్నాడు వారిని సంతోషపడనీయడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉద్ధరిస్తున్నాడు. కనుక నువ్వేమి చేయాలి? దేవుణ్ణి సన్నుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. He will never let your enemies rejoice over you and over your situation. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అంత పెద్ద గొలియాతు ఇశ్రాయేలు ప్రజలను యెహోవా దేవుణ్ణి తిరస్కరిస్తూ మాట్లాడుతుంటే, దావీదు ద్వారా దేవుడు ఆ శత్రువుని సంతోషపడనివ్వలేదు, గొలియాతును చంపేశాడు. నేను చెప్తున్నాను, ఈరోజు నీకు విరోధంగా ఉన్న పరిస్థితులు వాటికవే యేసు ప్రభు నామములో రాలిపోతున్నాయి. నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము యేసు ప్రభు నామములో నిర్మూలన చేయబడుతున్నది. వాట్ ఎవర్ మేబీ విచ్ ఇస్ వర్కింగ్ అగేన్స్ట్ యూ, దట్ విల్ నాట్ రిజాయిస్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు ఫెయిల్. ఎందుకు సంతోషపడదండి? ఎందుకంటే ఓడిపోతుంది అది. हिंदी में पढ़ेंगे भजन संहिता 30 अध्याय और पहला वचन. हे यहोवा, मैं तुझे सराहूंगा, क्योंकि तूने मुझे खींच कर निकाला है और मेरे शत्रुओं को मुझ पर आनंद करने नहीं दिया. तूने मुझे खींच कर निकाला है, तूने मेरे शत्रुओं को मेरे ऊपर आनंद करने नहीं दिया. प्रभु आपको खींचने वाले हैं. जिंदगी में डूब जा रहे हैं, इस दुनिया के सागर में आप डूब जा रहे हैं, परमेश्वर आपको खींच रहे हैं ऊपर. పేతురుని ఉద్ధరించిన దేవుడు మునిగిపోతున్న నీ బ్రతుకును, మునిగిపోతున్న నీ ఫైనాన్సెస్ని, మునిగిపోతున్న నీ ఆరోగ్యాన్ని ఆయన ఉద్ధరిస్తున్నాడు, పైకి లేపుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మునిగిపోతున్న పేతురుని ఆయన పైకి లేపాడు, ఈరోజు నిన్ను లేపుతున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము తెచ్చుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నిన్ను ఏమాత్రము విడవడు, ఎడబాయినని చెప్పిన దేవుడు, నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి నేను పైకి లేపి నీ పాదములను బండ మీద నిలిపి నీ అడుగులను స్థిరపరచుచున్నాడు.
రిసీవ్ దిస్ రైట్ నా. పొందుకోండి ఈ వాగ్దానము. దేవుడు నీ పాదములను బండ మీద పెట్టి నీ అడుగులను స్థిరపరచుచున్నాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నీకు విరోధంగా ఉన్న పరిస్థితిని బట్టి నీ విరోధులు, నీ శత్రువులు సంతోషిస్తున్నారేమో, వారు పండగ చేసుకుంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, దానికి నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను అంటున్నాడు. నీ శత్రువులను నీ మీద సంతోషపడనీయడు. దేవుడు వారికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరూ, ఈ వాగ్దానమును తీసుకున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి విరోధులు వారి మీద సంతోషపడనివ్వక నీవు ఆపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను ఉద్ధరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. దేవ తని జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నాయన తండ్రి, దేవ వారి విరోధులు దేవ సంతోషపడక నీ బిడ్డలను ఉద్ధరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారిని దీవించినందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, 10th క్లాస్ దేవ, ఇంటర్మీడియట్, +2 ఎగ్జామ్స్ రాస్తున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారికి దయచేసి వారిని ఆస్వాదించి బలపరిచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్ ఉండి అందరూ కూడా మీరు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధరింపు చేసి మీరు కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవ నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయంతట్లో మీ సహాయంకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన కానీ మీ సహాయం చేయండి దేవా. తండ్రి ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే ఘనత మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా క్షమించుము. మమ్మల్ని శోధన తెగక్కి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.